రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కేంద్ర సంఘ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మేము ఇక్కడ వరంగల్ జిల్లా జేఏసీ పక్షాన భాగస్వామ్య సంఘాలైనటువంటి అన్ని సంఘాలతో కలుపుకొని ఈ రోజు 17/4/2026 మధ్యాహ్నం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లోపల ముఖ్యంగా తెలంగాణ అంటేనే తెలంగాణ లోపల ఓరుగల్లు అంటేనే ఒక పోరుగల్లు. ఈ పోరుగడ్డ మీద ఈ రోజు వేలాదిగా ఎంతో మంది ఉద్యోగులు ఇక్కడికి ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా 4 డిమాండ్లను దీంట్లో ముందు పెట్టడం జరిగింది. టోటల్ గా 64 డిమాండ్లు ఉన్నా కూడా ముందు 4 డిమాండ్లను సాధించుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుగా పిఆర్సీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా మా పెన్షనర్ సోదరుల యొక్క పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అదేవిధంగా వర్కింగ్ సోదరుల కూడా పెండింగ్ బిల్స్ దాదాపు 13,000 కోట్ల బిల్స్ ఉన్నాయి. ఆ 13,000 కోట్ల బిల్స్ ను క్లియర్ చేయమని చెప్పి అదొక మెయిన్ డిమాండ్. ఆ తర్వాత మా సిపిఎస్ సోదరుల యొక్క సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్, అదేవిధంగా ఎంతో మంది ఉద్యోగులు ఈ రోజు ఈహెచ్ఎస్ అనేది లేకుండా, కార్డ్స్ లేకుండా చాలా మంది ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా 1.5 కు కూడా సిద్ధపడి ముందు ఈహెచ్ఎస్ ను స్కీమ్ ను అనౌన్స్ చేయమని చెప్పినాం. ఈ 4 డిమాండ్ల నుంచి ప్రధానంగా మేము ముందు వెళ్ళి ఈ రోజు ఈ డిమాండ్లను ముందు పెడతా ఉన్నాం. ఇకపోతే దీని తర్వాత వచ్చే నెల 5వ తారీఖు రోజు రిలే నిరాహార దీక్ష ఒక రోజు మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా మా సోదరులందరికీ కూడా మేమందరం కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము ప్రజా పార్టీల పరంగా పోకుండా ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన మన యొక్క ఎన్నికల ఎజెండా లోపల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏ ఒక్క డిమాండ్ కూడా మాకు ఇంతవరకు మేము సాధించుకోలేకపోయాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నది ఎవరయ్యా అంటే ఉద్యోగులు. కానీ ఈ రోజు ముందు ఉండి కూడా మోసపోయింది ఎవరంటే కూడా నష్టం జరిగింది ఎవరికంటే కూడా మళ్ళీ అది ఉద్యోగులకే జరిగింది. వాళ్ళ ఉద్యోగులు మళ్ళీ ఈ విధంగా రోడ్డుకి మీదకి ఎక్కే పరిస్థితి వచ్చింది అంటేనే చాలా బాధాకరం. అది దృష్టిలో పెట్టుకొని మేము చెప్తున్నాం కదా, అంటే ముఖ్యంగా ఒక ప్రభుత్వాలనే ఎదిరించిన రాష్ట్రాన్నే సాధించుకోగలిగిన ఉద్యోగులు మా డిమాండ్లను మేము సాధించుకోవడం లోపల వెనుకడుగు వేయము. తప్పనిసరిగా మా ఉద్యోగులందరికీ కూడా భరోసా నింపుతూ తప్పనిసరిగా ఈ డిమాండ్లను సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ రోజు వందలాదిగా తరలి వచ్చినాను కలెక్టర్ ఆఫీస్ కి. నేను ముఖ్యంగా డిమాండ్స్ పక్షంగా అందరికీ అన్ని విషయాలు తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తారో అమలు చేసే ప్రక్రియలో ప్రతి ఉద్యోగి ఏదో ఒక రకంగా భాగస్వామి అయి ఉంటాడు. కాబట్టి ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని మేమే. కాబట్టి ఈ కాళ్లకు శక్తినివ్వడానికి పిఆర్సీ ఇవ్వండి, గుండెకు ధైర్యం ఇవ్వడానికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇవ్వండి, చేతులకు బలం చేకూర్చడానికి మా డిఏలు ఇవ్వండి. అట్లాగే సిపిఎస్ ఉద్యోగులను రెగ్యులర్ ఓపీఎస్ గా చేసి మేము ప్రజలకు ఏదైతే మీ ఆశ ఉందో, మీ ఏదైతే గోల్ ఉందో అవన్నీ కూడా 100% నివర్తించడానికి ముందుకు ఎప్పుడు వెనకాడమని ఏ ప్రభుత్వం అయినా సరే మేము మీ పిల్లలాగా మమ్మల్ని భావించి తప్పకుండా మా ఉద్యోగుల పక్షాన ఉంటారని, పక్షపాతిగా ఏ ప్రభుత్వమైనా ఉంటుందని, మీరు ఉంటారని, మీరు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ రోజు నిరసన మాత్రమే తెలుపుతున్నాము. ఇక ముందు వచ్చే రోజుల్లో జేఏసీ పక్షాన్ని ఏదైతే పిలిపిస్తారో తప్పకుండా అన్ని కార్యక్రమాలకి సిద్ధపడి ముందుంటాం. నిక్కచ్చిగా సంఘటితంగా మేము నిలబడతాము, నిలదీస్తాము. అర్థం చేసుకోవాలని, అలాగే మా కోరికలన్నీ తీర్చాలని, ఇక ముందు మేము హెల్దీగా ప్రజల ముందు వెళ్లి ఇంకా సంక్షేమ పథకాలను అమలు పరిచి గొప్పగా పేరు ప్రఖ్యాతులు ప్రభుత్వానికి తీసుకొచ్చేందుకు పాటుపడతామని కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా కూడా మనం చేస్తున్నటువంటి ఉద్యమం ప్రభుత్వానికి రాకుంటే ఇంకా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ వస్తుందని దానికి అనుగుణంగా సహా వెంటనే క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి పోషించింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది, మనం నిద్రపడి చేసిందే వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత మరణ పక్కన పెట్టి వాళ్ళు అనుభవించే పరిస్థితి కూడా మనం ఈ పోరాటానికి ఎంకరేజ్ చేయకుండా తప్పనిసరిగా అన్ని సంఘాలు మరియు ఉద్యోగులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దానిలో భాగంగానే ఇప్పుడు మన డిమాండ్లు చాలా ఈ 60 డిమాండ్లు దాంట్లో ఉన్నాం. దాంట్లో మెయిన్ డిమాండ్లలో మొట్టమొదటి డిమాండ్గా మనకు
డైలీ పిఆర్సీ చాలా నష్టపోతుంది. ఇది ఏదైతే తెలంగాణలో ముఖ్య భూమిక ఉద్యోగులే, తెలంగాణ రాష్ట్రానికి